వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ కార్న్ సమోసాలు ఎలా చేయాలో చూద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డీకేఎస్ వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ఒక గిన్నెలో మైదా పిండి, సరిపడా ఉప్పు, ఒక స్పూన్ వేడి చేసిన ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసి బాగా కలిపి ఒక స్పూన్ నూనె వేసి చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలపడం వల్ల సమోసాలు క్రిస్పీగా బయట దొరికినట్లే వస్తాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంత సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చా అనిపిస్తుంది మీకు. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత పిండి ఇలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ పిండిని ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ పిండిని చపాతీలుగా రుద్దుకోవాలి. పల్చగా రుద్దాలండి, మందంగా చేయకూడదు. అలా చేస్తే లోపల స్టఫ్ పచ్చిగానే ఉంటుంది, మీకు టేస్ట్ అంత బాగుండదండి. మీకు ఈ షీట్స్ బయట కూడా దొరుకుతాయండి, చాలా సింపుల్గా ఎక్కడ కావాలన్నా కానీ. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. ఈ వేడైన తర్వాత మనం తయారు చేసిన చపాతీలని వేసి రెండు వైపులా లైట్గా కాల్చుకోవాలండి. ఇలా అన్నిటినీ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది. అస్సలు మర్చిపోకుండా పిల్లలకి స్నాక్స్ లాగా ఒకసారి చేసి పెట్టండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ని కట్ చేసి ఒక పక్కకు పెట్టుకోండి. మధ్యలో కూడా కట్ చేస్తే మీకు సమోసాలకి మీకు ప్రిపేర్ అయినట్లే. ఇంకా మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి స్వీట్ కార్న్ తీసుకొని అందులో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం చల్లుకోండి. మీకు ఉప్పు కారం చిన్నపిల్లలు తినే వాళ్ళైతే కొంచెం లైట్గానే వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇది పక్కన పెట్టుకొని తర్వాత మనం ఒక చిన్న గిన్నెలో మైదా పిండి, దాంట్లోకి కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పేస్ట్ లాగా వస్తుంది కదండి మనకి, అలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని కూడా. ఇప్పుడు మనం షీట్స్ ఉన్నాయి కదండి, సమోసాల కోసం చేసుకున్నాము, వాటి మీద ఈ పేస్ట్ని ఇలా అప్లై చేసి అన్నిటికీ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సమోసా షేప్ చేస్తున్నాను చూడండి. అలా చేసుకొని అందులో ఆ స్టఫ్ను పెట్టేసి మనకి కార్నర్స్ ఉన్నాయి కదా చుట్టువైపులా, అదంతా కూడా ఈ పేస్ట్ని ఇలా అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి. మీకు ఎక్కడన్నా ఓపెన్ అవుతుంది అని అన్నప్పుడు ఇంకొంచెం మళ్ళీ పేస్ట్ని అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు నూనె వేడి చేసుకొని అందులో సమోసాలు వేసి ఫ్రై చేసుకోండి. రెండు వైపులా ఫ్రై చేసుకొని బంగారు కలర్లోకి వస్తుంది. అప్పుడు కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా అదే నూనెలో మనం పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి కొంచెం ఉప్పు చల్లి పక్కన పెట్టేసుకున్నామని అంటే మనకి బయట దొరికినట్టే సమోసాలు అలాగే పచ్చిమిర్చి కూడా సిద్ధమైపోతుంది. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.